హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం ముఖ్య నాయకుల సమావేశాన్ని హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం రోజున హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్ మార్క్ అనిల్ గౌడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరవాయి పాపన్న కొమ్ముగుంట ప్రాంతానికి 4,70,00,000 రూపాయల నిధులు తీసుకొచ్చిన బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలపడంతో పాటు బహుజన బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించి ఇటీవల డిఎస్సీలో జీవశాస్త్రం స్కూల్ అసిస్టెంట్ గా సిద్దిపేటలో మొదటి ర్యాంకు సాధించిన కోహెడ రాజశేఖర్ ను సన్మానించారు. అనంతరం అనిల్ గౌడ్ మాట్లాడుతూ కులవృత్తి రక్షణకు సంబంధించి తాటి ఈత వనరుల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు గౌడ కుల సంక్షేమానికి సంబంధించి రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రంలో సమావేశాలు ఏర్పరచడం, గ్రామాల్లో కూడా గౌడ కులస్తులతో కలిసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు విద్యా వైద్యం అందరికీ అందేలా చూడటం, రాజకీయ ఉద్యోగ వ్యాపార రంగాల్లో గౌడ కులస్తులు రాణించాలని అందరూ ఐక్యంగా కలిసి ఉండేలా భవిష్యత్తు కార్యాచరణ తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు కోహెడ మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు నారాయణ గౌడ్, కోహెడ కొమరయ్య గౌడ్, గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు బుర్రా పరశురాం గౌడ్, వైస్ చైర్మన్ తాటిపాముల సత్యం గౌడ్, పెరుమండ్ల లక్ష్మణ్ గౌడ్, కార్యదర్శులు బొంకోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌడ సంఘంలో అందరినీ ఒక పార్టీని తీసుకొచ్చి అప్పుడున్న ప్రభుత్వాలకు తన తీసుకుపోయి ప్రచారం చేసినప్పుడు గౌడ్స్ ఇంతమంది ఉన్నారని ఒక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ రోజున ఇక్కడికి 45,000 ఓట్ల మెజార్టీ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నదని పొన్నం ప్రభాకర్ గారు గుర్తించేసి తన ఇక్కడ పట్టణంలో జరిగే బౌద్ధ కార్యక్రమాలు జిల్లాకి భోజన భక్తమ్మ అందరికీ ధన్యవాదాలు. 7వ తారీఖు అంటే సోమవారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని యూకో బ్యాంక్ ముందు భోజన బతుకమ్మ కార్యక్రమాన్ని సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన అరుణోదయ సంస్కృతి సమాఖ్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ తరఫున మేము కోరుచున్నాం. మరి తప్పనిసరిగా మీరందరూ కూడా మీతో పాటు గ్రామస్తులందరినీ కూడా ఇక్కడికి మరి తీసుకురావాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. మార్క్ అనిల్ గౌడ్, హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం చైర్మన్. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని 3 జిల్లాల్లోని కేంద్రాల్లో 7 మండలాల పరిధికి సంబంధించి గౌడ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మా గౌడ కులస్తుల ఐక్యతకు సంబంధించి, సంక్షేమానికి సంబంధించి, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య నాయకులంతా కూడా హాజరు కావడం జరిగింది. భవిష్యత్తులో ప్రతి మండల కేంద్రానికి సంబంధించి సమావేశాల నిర్వహణ, అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు, సమస్యలపైన గౌడ కుల సంక్షేమానికి సంబంధించి కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి గౌడ కుల సమస్యలపైన కావచ్చు, మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఆ మండల కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రామాల పరిధిలో కూడా తిరగడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ప్రతి మండల కేంద్రం నుంచి కూడా ఈ ముఖ్య నాయకులతోని సమావేశం ఇప్పుడు ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా బాధ్యులను కూడా తీసుకుందామని ఆలోచన చేయడం జరిగింది. దాని అనుగుణంగా ఈ యొక్క నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అనుభవజ్ఞులు, సీనియర్లు ముందుండి ఆ ముందు నుంచి నాయకత్వంలో ఉన్న వాళ్ళని కూడా సలహాదారులుగా తీసుకోవడంతో పాటు ప్రస్తుతం ప్రతి మండలానికి సంబంధించి బాధ్యులుగా ఒక 3 లేదా 4 తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ దసరా పండుగ తర్వాత ఒకసారి అందరం కూడా గౌరవ మంత్రి గారి దగ్గర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కాటమే రక్షక కవచాలు కానీ
మనకు గ్రామాల్లో ఈ యొక్క రక్షణ ఏది తాటి ఈత వనాలకు సంబంధించి రక్షణ కానీ వాటిని పెంచడం కానీ వాటికి సంబంధించి కూడా అవేర్నెస్ కార్యక్రమాలను కూడా ప్రతి గ్రామంలో తీసుకురావడంతో పాటు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడకుల బాంధవుల ప్రతి ఒక్కరి వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రాబోయేటువంటి భవిష్యత్తులో విద్యాపరంగా, తర్వాత ఆరోగ్యపరంగా, తర్వాత పేదరికంలో ఉన్నటువంటి మా కులస్తులు ఎవరైనా కావచ్చు వారికి ఆర్థిక చేయూత ఇవ్వడానికి ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుంచి అందరం కూడా కలిసికట్టుగా వారికి మద్దతుగా నిలబడి ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క గౌడన్నకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌడ్, నేను హుస్నాబాద్ నియోజకవర్గం గౌరవ అధ్యక్షుడిని. మేము ఈ సంఘాన్ని 8/11/2024 రోజున స్థాపించడం జరిగింది. ఇవాళ రెండవసారి సమావేశం కావడం జరిగింది. కేవలం వాళ్ళ నియోజకవర్గాన్ని పటిష్టంగా చేసి గౌడ సంఘాలను బలోపేతం చేసి మా హక్కుల గురించి, మా సమస్యల గురించి ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మా సమస్యల పరిష్కారం కొరకు మేము నిరంతరం కృషి చేసేదానికి మేము నిర్ణయం తీసుకున్నాం. దాన్ని కలిసి మా సమస్యల గురించి, గీత కార్మికుల హక్కుల గురించి మేము విన్నవించి తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరుగుతూ ఉంది. వివిధ గ్రామాల నుండి చేసినటువంటి మా గౌడ సోదరులందరూ కూడా నా యొక్క హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సమస్యలపై ఈరోజు